Hey guys, welcome to my channel Code with Manoj. సో ఈరోజు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్. సో బేసికల్గా మనకి ఇన్పుట్ అరే ఇచ్చారు. అందులో ప్రతి ఎలిమెంట్ అనేది మనకి ప్రైజెస్ ఆఫ్ స్టాక్ అనమాట. అండ్ ప్రతి ఒక్క ఇండిసెస్ అనేది ఇక్కడ మనకి పర్టికులర్ డేస్ అనమాట. డే 1, డే 2, డే 3, డే 4 అలా అనమాట. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే సపోజ్ మీరు ఒక పర్టికులర్ డే రోజు స్టాక్ని బై చేసి అండ్ ఫర్దర్గా అంటే నెక్స్ట్ డే ఎప్పుడు మీరు సెల్ చేసినా సరే ఆ స్టాక్ని మీరు ఎంత మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు బుక్ అవుతుంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సపోజ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఓకే, సో మనం ఏం చేయాలి ఇక్కడ? సో వీ నీడ్ టు రిటర్న్ ది మ్యాక్సిమం ప్రాఫిట్ యూ కెన్ అచీవ్ ఫ్రమ్ దిస్ ట్రాన్సాక్షన్ అనమాట. ఓకే, సో మనకు ఒక అరే ఇచ్చారు 715364 అనేసి. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేసి మీకు ఏం చెప్పాను, పర్టికులర్ ఇండెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ డే 1, డే 2, డే 3 అలా అనమాట. సపోజ్ మీరు ఈ ఫస్ట్ డే రోజు ఒక స్టాక్ని కొన్నారు, అది 7 రూపీస్ పెట్టి మీరు బై చేశారనుకోండి, మీరు ఇక్కడ ఎక్కడ సెల్ చేసినా సరే మీకు లాస్లోనే వస్తుంది. ఎందుకంటే మన బయింగ్ ప్రైస్ అనేది చాలా ఎక్కువ సెల్లింగ్ ప్రైస్ కన్నా. సో నెక్స్ట్ వచ్చేసి మీరు నెక్స్ట్ డే రోజు కనుక మీరు స్టాక్ బై చేశారనుకోండి, తర్వాత మీరు ఇక్కడ అమ్ముకున్న ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ అమ్ముకున్న ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ అమ్ముకున్న ప్రాఫిట్ వస్తుంది. కానీ మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు ఎక్కడ సెల్ చేస్తే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది బుక్ అవుతుందో అది మీరు ప్రింట్ చేయాలన్నమాట. సపోజ్ మీరు ఇక్కడ డే 2లో బై చేశారనుకోండి స్టాక్ని ప్రైస్ 1కి, మీరు డే 5లో సేల్ చేస్తే ఆల్మోస్ట్ 6 రూపీస్కి మీకు ప్రాఫిట్ బుక్ అయ్యేది ఎంత? 5 రూపీస్. అలా మన అవుట్పుట్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ? 5 రూపీస్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నార్మల్గా మీకు ఇచ్చిన ఇన్పుట్ అరే మీరు ఎక్కడ బై చేసినా సరే మీ బయింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైజే ఉంది. సో అందుకే మీకు ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ అవ్వదు. సో మీకు ఒక ఇంకా బెటర్ అండర్స్టాండ్మెంట్ కోసం నేను ఏం చేశాను, ఒక చిన్న డయాగ్రామ్ కూడా తీసుకున్నాను. సపోజ్ మీరు 1 రూపీ కాడ మీరు కనుక స్టాక్ని బై చేశారనుకోండి, సపోజ్ మీరు 6 రూపీస్గా సెల్ చేశారనుకోండి, ఇంత మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు వస్తుంది. సో మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఈ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్. సో బేసికల్గా ఇది మనం 2 వేస్లో సాల్వ్ చేసుకోవచ్చు. ఒకటి నార్మల్గా మన రెగ్యులర్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఆప్టిమల్ అప్రోచ్. ఫస్ట్ వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఇందులో ఏం చేస్తున్నామంటే మనకు ఒక ప్రైజెస్ అరే ఇచ్చారు కాబట్టి 7 1 5 3 6 4 5 3 6 4. ఓకే, సో బేసికల్గా మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ని వేరే ఎలిమెంట్తో కంపేర్ చేసి సపోజ్ బయింగ్ ప్రైస్ అనేది లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు అక్కడ మనకు ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. అది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని అలా మనం ప్రతి ఒక్క ఐటరేషన్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందో అది మనం మ్యాక్స్ వేరియబుల్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫైనల్గా మొత్తం కంప్లీట్గా ట్రావెల్సల్ అయిపోయాక మనకి ఎంతైతే మ్యాక్సిమం ప్రాఫిట్ జనరేట్ అవుతుందో అది మనం ప్రింట్ చేయాలి. సో లాజిక్తో ఇంకో క్లారిటీగా మీకు డ్రై రన్ చేస్తాను. ఓకే సార్, సో సపోజ్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0. సో దీనికి ముందు మనం ఇంటూ మన మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి నార్మల్గా 0 అనుకుందాం. ఎందుకు అంటే ఇనిషియల్గా మనకి ఏం ప్రాఫిట్ అనేది జనరేట్ అవ్వలేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి i అనేది ప్రైజెస్ డాట్ లెంత్, నెక్స్ట్ i ప్లస్ ప్లస్ ఫైన్. నెక్స్ట్ మనకి ఫస్ట్ వచ్చేసి i ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ వచ్చేసి j ఎలిమెంట్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటుంది. సో నెక్స్ట్ మనకి j వచ్చేసి i ప్లస్ 1తో స్టార్ట్ అవ్వాలి అండ్ j షుడ్ బి లెస్ దెన్ ప్రైజెస్ డాట్ లెంత్ అండ్ j ప్లస్ ప్లస్. సో ఫస్ట్ మనకి లాజిక్ ఏంటి, మన బయింగ్ ప్రైస్ అనేది లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇఫ్ అవర్ ప్రైజెస్ ఆఫ్ i ఈజ్ లెస్ దెన్ ప్రైజెస్ ఆఫ్ j, అక్కడ మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఈ రెండింటిని డిఫరెన్స్ అనేది చేద్దాం. సో ప్రైజెస్ ఆఫ్ j మైనస్ ప్రైజెస్ ఆఫ్ i. సో ఏదైతే ఇక్కడ మనకి వాల్యూ వచ్చిందో డిఫరెన్స్ వాల్యూ, అది మన మ్యాక్స్ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఎలా అంటే సో మనం పైన ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం కదా మ్యాక్స్ ప్రాఫిట్ అనేసి, అది 0కి అసైన్ చేసుకున్నాం ఫస్ట్. సో మనకి నార్మల్గా ఒక టూ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, దాని యొక్క మ్యాక్సిమం వాల్యూ అనేది అసైన్ చేయడానికి మనకు ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంటుంది నార్మల్గా. సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ అనేసి, అలానే మీకు ఇన్ కేస్ మినిమం వాల్యూ అనేది అసైన్ చేయాలనుకుంటే మీరు మ్యాథ్ డాట్ మిన్ అని యూజ్ చేసుకోవచ్చు. సో మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ వాల్యూ మ్యాక్స్ ప్రాఫిట్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇనిషియల్గా వాల్యూ ఏమొస్తుందంటే
ఏదైతే మనకి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుందో దానిని అట్ ది సేమ్ టైం మ్యాక్స్ ప్రాఫిట్ని రెండింటిని కంపేర్ చేసుకొని ఏదైతే మ్యాక్సిమం ఉందో అది మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది స్టోర్ అవుతుంది. ఫైన్. సో ఇది ఒక మనకి ఫస్ట్ లాజిక్. సపోజ్ మన బయింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడ అనేది మ్యాక్స్ ప్రాఫిట్ అనేది జనరేట్ అవ్వదు. సో కంప్లీట్గా మీరు ఇంకొక కండిషన్ రాయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే మాక్సిమం ప్రాఫిట్. ఇప్పుడు ఆల్రెడీ బయింగ్ ప్రైస్ అనేది గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉందనుకోండి అరే మొత్తం, అప్పుడు మనం కంప్లీట్గా ఏం రిటర్న్ చేసుకోవచ్చు, మ్యాక్స్ ప్రాఫిట్ అనేది లైక్ 0 అనేది రిటర్న్ చేసేసుకోవచ్చు. సో అందుకు మనం ఇనీషియల్గా ఏదైతే మనం మ్యాక్స్ ప్రాఫిట్లో వాల్యూ అయితే స్టోర్ చేసుకున్నామో అదే మనం ఇక్కడ రిటర్న్ చేసేయచ్చు. ఇది మన కంప్లీట్గా లాజిక్ అనమాట. సో దీన్ని మనం డ్రై రన్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకు వచ్చేసి ఇన్పుట్ ఏంటిది, నార్మల్గా 715364 ఫైన్. 715364 ఫైన్. సో ఫస్ట్ మనకి ఐ వాల్యూ వచ్చేసి 7 అండ్ జే వాల్యూ వచ్చేసి 1. ఓకే, సో ఫస్ట్ కండిషన్, సపోజ్ ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఇస్ లెస్ దెన్ ప్రైజెస్ ఆఫ్ జే, అంటే 7 ఇస్ లెస్ దెన్ 1 కాదు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ అనేది రన్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జే వాల్యూ అనేది జే పాయింటర్ అనేది అప్డేట్ అవుతుంది. సో జే పాయింటర్ అనేది ఇక్కడికి వస్తుంది. 7 ఇస్ లెస్ దెన్ 5 కాదు. నెక్స్ట్ పాయింటర్ ఇక్కడికి వెళ్తుంది. 7 ఇస్ లెస్ దెన్ 3 కాదు. అలా మొత్తం ట్రావెల్స్ అవుతుంది, ఎక్కడ మనకి 7 ఇస్ లెస్ దెన్ ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. సో అప్పుడు ఏమవుతుందంటే ఐ పాయింటర్ అనేది నెక్స్ట్ ఈ ఫర్ లూప్ నుంచి కూడా బయటకు వచ్చినప్పుడు ఐ ప్లస్ తో నెక్స్ట్ మన ఐ పాయింటర్ అనేది 1 కాడికి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఐ వచ్చేసి 1, జే వచ్చేసి 5. సో మనకి 1 ఇస్ లెస్ దెన్ 5 అవును. సో మనకి ఈ రెండింటి నుంచి మనకు ఒక మాక్సిమం ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే సపోజ్ మీరు స్టాక్ ని ఇక్కడ బై చేశారనుకోండి అండ్ నెక్స్ట్ డే మీరు సెల్ చేశారనుకోండి, సో 5 - 1 ఎంత, 4, అంటే 4 రూపీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మీకు జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన 1 అనేది లెస్ దెన్ 5 కాబట్టి ఒక వాల్యూలో స్టోర్ చేసుకుంటున్నాం. సో 5 - 1 4. సో ఈ 4 అనేది మనం మాక్సిమం ప్రాఫిట్ కి అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలి, ఆల్రెడీ మనకి ప్రీవియస్ గా ఎక్కడైనా మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసిందంటే ఆ దానికన్నా ఈ వాల్యూ చిన్నదైనప్పుడు మనం యూజ్ లేదు కదా, మనం రిటర్న్ చేయాల్సిందే మాక్సిమం ప్రాఫిట్. సో అందుకే మనం max.max అనేది ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో max.max ఆఫ్ వాల్యూ కామా మ్యాక్స్ ప్రాఫిట్. సో వాల్యూ ఎంత ఇక్కడ మనకి వచ్చింది 4, 0 ఎంత 4 మాక్సిమం వాల్యూ. సో మాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి మనకి 4 ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 4 ఫైన్. నెక్స్ట్ ఈ 1, సో మన ఐ పాయింట్ అనేది 1 కాడే ఉంటుంది. జే పాయింట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఫర్ లూప్ రాసాం, అంటే నెక్స్టెడ్ ఫర్ లూప్ రాసాం కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి జే వాల్యూ ఇక్కడికి వెళ్తుంది. సో ఐ వాల్యూ సేమ్ 1, జే వాల్యూ వచ్చేసి 3. సో ఇక్కడ కూడా మనకి 1 ఈజ్ లెస్ దెన్ 3, కానీ మనకి ఇక్కడ ప్రాఫిట్ జనరేట్ ఎంత అవుతుంది, 2 రూపీస్. సో అందుకే మనకి ఇక్కడ సేమ్ థింగ్, ఇక్కడ ఇంట్ వాల్యూ వచ్చేసి 2 రూపీస్ అవుతుంది. అండ్ max.max ఆఫ్ 4, 2 అంటే ఎంత 2 ఫైన్. సో ఇక్కడ 4, 2 కాబట్టి మనకి max.max ఏమవుతుంది 4 అవుతుంది. సో అందుకే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 4 అలానే ఉంటుంది. నెక్స్ట్ జే పాయింటర్ ఇక్కడికి వస్తుంది. సో ఐ షుడ్ బి 1, జే షుడ్ బి ఈక్వల్ టు 6. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు వచ్చే మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత 5. సో సేమ్ థింగ్ ఇక్కడ డాట్ మ్యాక్స్ ఆఫ్ 5, 4. సో మనకి మాక్సిమం వాల్యూ రిటర్న్ అవుతుంది కాబట్టి 5. సో ఇక్కడ మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 5. సో ఇలా మనకి ప్రతిదీ కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినా కూడా మనకి లీస్ట్ మినిమం ప్రైస్ వచ్చేసి మనకి డే 2 అంటే 1 రూపీ. సో ఇక్కడ మనం లీస్ట్గా బై చేసినప్పుడు సో మనం ఏ డే రోజు సెల్ చేస్తే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ జనరేట్ అవుతుంది 0, 1, 2, 3 అంటే నార్మల్గా 5th డే. సో 5th డే సెల్ చేస్తే మనకి ఆల్మోస్ట్ 5 రూపీస్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో అలా మనకి రిటర్న్ అనేది మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 5 రూపీస్. సో ఇది మన అవుట్పుట్. సో దీన్ని మనం నార్మల్గా మనం కోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ n టైమ్స్ రన్ అవుతుంది, అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ n టైమ్స్ రన్ అవుతుంది. సో ఓవరాల్ ఎంత n*n². సో ఇది వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ ఎందుకు అంటే మన ఇన్పుట్ సైజ్ అనేది పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే కంప్లీట్గా ప్రతి ఒక్క ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటూ వెదర్ లెస్ ఉందా గ్రేటర్ దెన్ ఉందా అండ్ అప్డేట్ చేస్తూ వెళ్ళాలి. సో ఇది అనేది చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అనమాట. ఈవెన్ తో మీరు ఇప్పుడు లీడ్ కోడ్ రాసినా సరే ఇన్పుట్ సైజ్ పెరిగినప్పుడు మనకు ఒక ఎర్రర్ వస్తుంది సబ్మిట్ చేసినప్పుడు, అది మీకు క్లారిటీగా చూపిస్తాను. అండ్ కమింగ్ టు ది స్పేస్ కాంప్లెక్సిటీ, మీరు ఎక్కడ ఒక అరేని మీరు ఎక్కడ లైక్ క్రియేట్ చేయలేదు ఆఫ్ ఎన్ సైజ్ కానీ ఎట్లా. సో మీరు జస్ట్ నార్మల్గా ఒక వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నారు, ఆ వేరియబుల్స్ కి నార్మల్గా ఒక వాల్యూస్ అసైన్ చేశారు కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ స్పేసే కాబట్టి సో మీ ఓవరాల్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ ఎన్ ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం స్కోర్ చేద్దాం. ఓకే, లెట్ మీ ఓపెన్ దట్ లింక్ అనమాట. ఓకే, ఇది మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్.
సో ఫస్ట్ మనం ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యూస్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనకి ఇంట్ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి ఇనిషియల్గా 0 అండ్ ఫర్ int I equal to 0, I should be less than prices dot length and I plus plus. Fine. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక లూప్ రన్ చేస్తాం. j ఈక్వల్ టు I plus 1, j is less than prices dot length and j plus plus. ఫైన్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఒక్క నిమిషం. ఓకే, సో మీరు ఇక్కడ లాజిక్ రాయాలి. సపోజ్ మన ఇఫ్ ప్రైజెస్ ఆఫ్ ఐ ఈజ్ లెస్ దెన్ ప్రైజెస్ ఆఫ్ జే, అంటే మన బయింగ్ ప్రైస్ అనేది లెస్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడే మనం ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తాం. సో అందుకు సో ఫస్ట్ నేను ఒక ఇంట్ వాల్యూ అనే దాంట్లో ఈ రెండింటిని మైనస్ చేసిన వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాను. ప్రైజెస్ ఆఫ్ జే మైనస్ ప్రైజెస్ ఆఫ్ ఐ. ఫైన్. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాక్స్ ప్రాఫిట్ దాంట్లో అప్డేట్ చేస్తాం అనమాట. మ్యాక్స్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్తో మనం వేరే ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి కదా. కంప్లీట్గా ప్రతి ఒక్క ఎలిమెంట్ ప్రతి ఒక్క ఇంకొక అదర్ ఎలిమెంట్తో కంపేర్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి ఎక్కడ వరకు అయితే మాక్సిమం ప్రాఫిట్ వస్తుందో, అంటే ప్రీవియస్ ఒక ప్రాఫిట్ రావచ్చు, దాని తర్వాత ఇంకొక బెటర్ ప్రాఫిట్ రావచ్చు. సో దానిని కంపేర్ చేసుకొని మనకి ఏదైతే గ్రేటర్ వాల్యూ ఉందో అది మన మ్యాక్స్ ప్రాఫిట్ అనేది స్టోర్ అవుతుంది. సో అందుకు ఇక్కడ వాల్యూ అనే వేరియబుల్తో కంపేర్ చేస్తున్నాను మ్యాక్స్ ప్రాఫిట్. సో ఇనిషియల్గా మన మ్యాక్స్ ప్రాఫిట్ అనేది 0 కాదు. సో వాల్యూ అనేది మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అసైన్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ అనేది గ్రేటర్ దెన్ మ్యాక్స్ ప్రాఫిట్ అయితేనే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అప్డేట్ అవుతుంది. కానీ ఇన్ కేస్ లెస్సర్ దెన్ ఉంటే మనకి మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అప్డేట్ అవ్వదు. అది మీ అందరికి తెలిసింది. ఓకే, సో అసలు మన బయింగ్ ప్రైసే గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉంది అనుకోండి, హోల్ అరే మొత్తం, అప్పుడు మనకి ఏమొస్తుంది? రిటర్న్ ప్రాఫిటే రాదు కదా. సో అసలు ఇఫ్ కండిషన్ అనేది రన్ అవ్వదు. సో మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్. సో 0 అనేది రిటర్న్ అయిపోతుంది. ఫైన్. సో దీన్ని నార్మల్గా మీరు రన్ చేశారంటే ఒక్క సెకండ్, ఇక్కడ ఎక్కడో లూప్స్. ఫైన్, సారీ, చిన్న చిన్న తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు సబ్మిట్ చేశారంటే ఎందుకు వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ అన్నది మీకు చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఎంతసేపు రన్ అవుతుంది చూడండి సబ్మిట్ అవ్వడానికి కోడ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 201 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి 212లో. ఇది ఫెయిల్ అయింది ఎందుకంటే మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్పుట్ సైజ్ అనేది చాలా చాలా హ్యూజ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ వేరే ఎలిమెంట్తో కంపేర్ చేసి ఐదర్ గ్రేటర్ దెన్ ఉందా, లెస్ దెన్ ఉందా, అసలు మ్యాక్సిమం ప్రాఫిట్ జనరేట్ అవుతుందా లేదా, ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది. అందుకే మనకి ఇది వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ. సో నెక్స్ట్ ఏంటిది భయ్యా నార్మల్గా బెస్ట్ టైం కాంప్లెక్సిటీ అంటే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మినిమం ప్రైస్ అనేది ట్రాక్ చేస్తాం అనమాట వెళ్ళే ప్రాసెస్లో. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ట్రావెల్స్ చేస్తున్నారో అక్కడ వరకు వచ్చిన మనం మినిమం ప్రైస్ ని ట్రాక్ చేసి దాని తర్వాత దానికి రిలేటెడ్ యొక్క మ్యాక్స్ ప్రాఫిట్ అనేది మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఆల్రెడీ మీరు ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అయితే చూసుంటారు. సో మనకి ఎంత వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యి నెక్స్ట్ వచ్చి మనకి లార్జెస్ట్ ఇన్పుట్ అరేకి మనకి ఫెయిల్ అయిపోయింది. సో విల్ ట్రై టు సాల్వ్ ఇన్ అన్ ఆప్టిమల్ వే. సెకండ్ అప్రోచ్. ఒక్క సెకండ్. ఫైన్. ఓకే, సో బేసికల్గా మనకి ఇచ్చిన ఇన్పుట్ సైజ్ చూస్తే 71564 అంతేనా? ఒక్క సెకండ్. 715364. ఓకే, 5364. ఓకే, ఇది మన ఇన్పుట్ ఒక ఇచ్చిన అరే. ఓకే, సో బేసికలీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ని నార్మల్గా ట్రావెల్స్ చేసేటప్పుడు లోయెస్ట్ ప్రైజ్ని ట్రాక్ చేస్తాం అనమాట. అంటే ఒక మిన్ ప్రైస్లో స్టోర్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ డే ఏదైతే మనకి సెల్లింగ్ ఉంటుందో అక్కడ మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ మనకి మిన్ ప్రైస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్లింగ్ డే కాబట్టి ఆ సెల్లింగ్ ప్రైస్ కన్నా మన మిన్ వాల్యూ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో అలా డైనమికల్గా మనం మామూలుగా రీకాల్కులేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో మన లాజిక్ అనేది బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లాజిక్ వచ్చేసి ఏంటంటే, సో ఫస్ట్ మనం ఓకే ఇన్పుట్ తీసుకుందాం 71534. ఓకే, సో ఫస్ట్ మనం మినిమం ప్రైస్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం.
అందులో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అనేది ఒక స్టోర్ చేసుకుందాం. సో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ ఏమి ఇస్తుందంటే మనకి జావాలో ఇంటి వేరియబుల్లో హైయెస్ట్ నెంబర్ అనేది మిన్ ప్రైస్కి అలొకేట్ అవుతుంది అనమాట. అంటే ఇది దిస్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఏంటంటే 0, మీకు అందరికి తెలిసిందే. ఫైన్, ఓకే. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే నెక్స్ట్ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0. సో ఎందుకు నేను ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ తీసుకున్నానో మీకు లాజిక్ రాశాక మీకు క్లారిటీగా అర్థమవుతుంది, చెప్తా. i ఈజ్ లెస్ దెన్ ప్రైజెస్ డాట్ లెంత్, ఇక్కడ i ప్లస్ ప్లస్. ఫైన్. సో ఇక్కడ మన లాజిక్ రాద్దాం. సపోజ్ ఇఫ్ మన ప్రైజెస్ ఆఫ్ i ఏదైతే ఉందో మనకి కరెంట్ ఇది, ఈ వాల్యూ అనేది మనకి ఇది లెస్ దెన్ అయినప్పుడు మనకి మిన్ వాల్యూ అనేది ప్రెసెంట్ మనం ఇదే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఇదే మన మినిమం వాల్యూ. సో అందుకు మనం మిన్ వాల్యూ వచ్చేసి ఆ 7 అనేది రాస్తాం. సపోజ్ అది లెస్సర్ దెన్ మిన్ ప్రైస్ ఉన్నప్పుడు ఆ యొక్క మిన్ ప్రైస్ వచ్చేసి మనకి ప్రైజెస్ ఆఫ్ i అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ తర్వాత ఏం చేస్తామంటే ప్రైస్ మైనస్ మిన్ ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ ప్రాఫిట్ అయినప్పుడు మన మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి ప్రైస్ మైనస్ మినిమం ప్రైస్ అవుతుంది. ఓకే. సో ఇన్ కేస్ మనకి అసలు ప్రాఫిటే జనరేట్ అవ్వలేదు అనుకోండి, మనం రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది రాస్తాం. ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది స్టెప్ బై స్టెప్ ఏమవుతుంది అనేసి. సో బేసికల్గా ఇక్కడ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అనేది మినిమం ప్రైస్కి ఎందుకు అలొకేట్ చేసామంటే సింపుల్. సపోజ్ మినిమం ప్రైస్ అనేది మీరు అనుకున్నట్టు డైరెక్ట్ ఎందుకు 0 తీసుకోకూడదు అని అనుకుంటే, ఇప్పుడు ఇన్ కేస్ 0నే తీసుకున్నారనుకోండి, సో మన ఇనీషియల్గా ఫస్ట్ వాల్యూ ఎంత 7. సో ప్రైస్ ఆఫ్ i అనేది మనకి 7 ఉంటుంది. 7 ఈజ్ లెస్ దెన్ 0నా? కాదు. అలాంటప్పుడు ఏమవుతుంది, మనకి ఎల్స్ ఇఫ్ అనేది కండిషన్ రన్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 7 మైనస్ 0 ఆల్మోస్ట్ ఎంత 7. సో 7 అనేది గ్రేటర్ దెన్ మ్యాక్స్ ప్రాఫిటే, కరెక్టే, 7 వస్తుంది మనకు అవుట్పుట్. కానీ మీరు అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేస్తున్నప్పుడు మీకు 7 రూపీస్ అనేది ఎలా వస్తుంది ప్రాఫిట్? రాదు కదా. సో అందుకే మీరు ఏం చేస్తున్నారంటే ఇనీషియల్గా ఇక్కడ మాక్సిమం వాల్యూ స్టోర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇదే మన ఇంటీజర్ యొక్క మాక్సిమం వాల్యూ మనకి మిన్ ప్రైస్ లో స్టోర్ అయిపోతుంది. సో దీనితో మనం ఏది కంపేర్ చేసుకున్నా కూడా మనకి మినిమం ప్రైస్ వాల్యూ అనేది వస్తుంది. సో అందుకే ఏమవుతుందంటే 7 ఈజ్ లెస్ దెన్ నార్మల్గా ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అయినప్పుడు మనకి మిన్ ప్రైస్ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది అనమాట. అదేమవుతుంది, మిన్ ప్రైస్ వచ్చేసి మనకి 7 అవుతుంది. సో ఈ ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది రన్ అవ్వదు. సో నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి 7 1, ఇప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి మనకి 1 కదా. సపోజ్ 1 కాడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ప్రైజెస్ ఆఫ్ i ఎంత మనకి 1. సో 1 ఈజ్ లెస్ దెన్ 7. అవును. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మిన్ ప్రైస్ అంటే ఈస్ట్ మిన్ వాల్యూ అనేది మనం ట్రాక్ చేస్తున్నాం అనమాట. సో అందుకే ఇక్కడ మిన్ ప్రైస్ వచ్చేసి 1 అవుతుంది. సో మళ్ళీ అట్ సేమ్ టైం ఏమవుతుందంటే ఎల్సిఫ్ అనేది మనకి రన్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి మనకి 5 రూపీస్. సో 5 వచ్చేసరికి ఏమవుతుందంటే నెక్స్ట్ సేమ్ కండిషన్ చెక్ చేసేటప్పుడు 1 ఈజ్ లెస్ దెన్ 5 కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎల్సిఫ్ కండిషన్ అనేది రన్ అవుతుంది. సో 5 మైనస్ 1 ఎంత 4. 4 ఈజ్ గ్రేటర్ దెన్ 0. అప్పుడు మనకి మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత అవుతుంది 4. సో ఈ మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 4 అవుతుంది కాబట్టి నార్మల్గా ఒక వాల్యూ అనేది మ్యాక్స్ ప్రాఫిట్లో స్టోర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి ఏమవుతుందంటే 3. సో నెక్స్ట్ వచ్చేసి 1 ఈజ్ లెస్ దెన్ 3 కాదు. సో నెక్స్ట్ మనకి కిందకి వెళ్తుంది. సో ఎల్సిఫ్ కండిషన్ రన్ అయినప్పుడు ఏమవుతుందంటే 1 ఈజ్ లెస్ దెన్ 3 కాబట్టి ప్రైస్ అంటే ఏమవుతుంది 3 మైనస్ 1 ఎంత 2. సో 2 ఈజ్ గ్రేటర్ దెన్ 4 కాదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎల్సిఫ్ కండిషన్ కూడా రన్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 6 వాల్యూ అనేది చెక్ అవుతుంది. సో 6. సో 1 ఈజ్ లెస్ దెన్ 6 కాదు. సో అప్పుడు మళ్ళీ ఎల్సిఫ్ లోకి వెళ్ళిపోతుంది. సో 6 మైనస్ 1 ఎంత 5. 5 ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాక్స్ ప్రాఫిట్ ఎంత ముందు ప్రీవియస్ వచ్చింది మనకి 4. సో అందుకే మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసి 5. సో ఇలా మనకి స్టెప్ బై స్టెప్ నార్మల్గా ఫస్ట్ మనం మినిమం ప్రైస్ని ట్రాక్ చేస్తున్నాం. దాని తర్వాత దానికి తగ్గట్టు మనం మ్యాక్స్ ప్రాఫిట్ అనేది డైనమికల్గా అప్డేట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఫైనల్గా మనకి మొత్తం లూప్ అంతా లైక్ మొత్తం అరే మొత్తం రన్ అయినప్పుడు ట్రావర్స్ అయిపోయినప్పుడు మనకి ఫైనల్గా మనం రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే. సో దీని టైం కాంప్లెక్సిటీ ఏంటి భయ్యా అంటే, సో నువ్వు ఆల్రెడీ ఒక ఫర్ లూపే యూస్ చేస్తున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లూప్ అనేది జస్ట్ మన
అర్రే సైజ్ వరకు రన్ అవుతుంది. అంటే ఎంత, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎన్ సైజ్ వరకు రన్ అవుతుంది. సో మనకి బిగ్ ఆఫ్ ఎన్ అవుతుంది. దీని స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే మనం ఎలాంటి మెమరీ అనేది క్రియేట్ చేయలేదు ఆఫ్ సైజ్ ఎన్ కానీ ఏదైనా సరే. జస్ట్ మనం ఏదైతే వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నామో అది నార్మల్గా వాల్యూస్ అసైన్ చేసాం కాబట్టి ఇట్స్ లైక్ కాన్స్టెంట్ స్పేస్. సో అందుకు మన స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఆఫ్ 1. ఓకే, ఇదంతా రిమూవ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం enter minimum price equal to integer dot max value. ఓకే, సో నెక్స్ట్ మనకి enter max profit is equal to 0. సో నెక్స్ట్ వచ్చేసి for int I equal to 0, I is less than prices dot length I plus plus. ఇక్కడ సపోజ్ మన ప్రైజెస్ ఆఫ్ ఐ అనేది లెస్ దెన్ మిన్ ప్రైస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ మిన్ ప్రైస్ అనేసి ఈ ప్రైజెస్ ఆఫ్ ఐ అనేది అవుతుంది. ఎందుకంటే మనం ఈ స్టెప్స్లో మినిమం ప్రైస్ అనేది ట్రాక్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, సపోజ్ మనకి ఈ ప్రైజెస్ ఆఫ్ ఐ అనేది మనకి లెస్ దెన్ మిన్ ప్రైస్ లేదు అన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయిందంటే మనం ఎల్స్ ఇఫ్ కండిషన్ అనేది రాస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ దీన్ని బట్టి ఏం చూస్తుందంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది నార్మల్గా మనకి మిన్ ప్రైస్ కన్నా పెద్దది అని క్లారిటీ వస్తుంది. సో అందుకోసం మనం ఇక్కడ ప్రైస్ మైనస్ prices of I minus minimum price should be greater than maximum profit అయినప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ మ్యాక్స్ ప్రాఫిట్లోకి స్టోర్ చేసుకుంటాం వాల్యూని ఏదైతే మనం సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఫైన్, ఓకే. సో ఇన్ కేస్ ఓకే, సో ఏ కండిషన్ ఫెయిల్ అయ్యి ఇప్పుడు అన్ని కండిషన్స్ మొత్తం ట్రావర్స్ అయిపోయింది. ఎక్కడ మనకి నార్మల్గా బయింగ్ ప్రైస్ అనేది మనకి గ్రేటర్ దెన్ సెల్లింగ్ ప్రైస్ ఉంది అనుకోండి, మనకి ఎక్కడ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో అందుకు మనం రిటర్న్ మ్యాక్స్ ప్రాఫిట్. ఫైన్, చలో రన్ చేసేద్దాం. ఓకే ఓకే డన్. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసేద్దాం. ఫైన్, చూసారా ఇందాక మన వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనకి బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ కదా. సో అది ఇన్పుట్ సైజ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి కొన్ని టెస్ట్ కేసెస్ అనేది ఫెయిల్ అయ్యాయి. సో ఇక్కడ మన బిగ్ ఆఫ్ ఎన్ టైం కాంప్లెక్సిటీ కాబట్టి మనకి కంప్లీట్గా సబ్మిట్ అయిపోయింది కోడ్. ఓకే, సో మీకు అయితే ఒక క్లారిటీ వచ్చింది బెస్ట్ అండ్ వర్స్ట్ టైం కాంప్లెక్సిటీ పైన అండ్ అప్రోచెస్ పైన కూడా. సో ఆల్ రైట్ దెన్, సో దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వీడియో. సో I will see you tomorrow with another interesting problem. So until then, keep practicing and keep learning, and please do subscribe and press the bell icon. Thank you.